ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో ప్రస్తుతం 7వ భాగంలో 3వ అంశాన్ని తెలుసుకోబోతున్నాము. అభ్యాసం యొక్క ఆవశ్యకత. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, సాధుపుంగవుడగు ఓ రామచంద్ర, సర్వసభికులారా, మీరంతా ఈ వినే ఉపదేశ వాక్యములచే అవిద్య ఉపశమించవచ్చుగాక. అంత మాత్రానికి సరిపోతుందనుకుంటున్నారా? లేదు. జీవన్ముక్తి యందు ప్రతిష్ట అనే సిద్ధి అభ్యాసం లేకపోతే సంభవించేది కాదు. శ్రీరాముడు: హే ప్రభు, అభ్యాసం అన్నది మరికొంత వివరంగా ఆజ్ఞాపించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ముముక్షువు శమము, ఇంద్రియాలను అదుపులో ఉంచడం. శమము అనేది అభ్యసించాలి. క్రమంగా భయమును, సోమరితనమును, లోకచింతనలను విడనాడాలి. విచారణ చేయాలి. గురువాక్యములపై, శాస్త్రవాక్యములపై ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. ఆత్మజ్ఞానం ప్రబోధించే ఈ మహారామాయణ శాస్త్రమును ప్రతిరోజు కొంతసేపు విచారణ చేయండి. అధ్యాత్మ శాస్త్ర ప్రశంస. సందర్భోచితం కనుక ఈ వశిష్ఠ రామ సంవాద రూపమైన అధ్యాత్మ శాస్త్ర ప్రశంసను ఈ అయోధ్య రాజ్య సభామధ్యంలో ఇప్పుడు సభికులందరికీ విన్నవిస్తున్నాను. ఓ సభికులారా, ఆత్మజ్ఞానం మీలో కొందరికి తెలిసి ఉండవచ్చుగాక. అయినా కూడా దృశ్య జగత్తులోని ఈ జీవితం అసంభావన మొదలైన ఆయా దోషములతో కూడుకుని ఉండటం జరుగుతోంది. అందుచేత ఆత్మజ్ఞానం గురించిన నిరంతర చింతనాభ్యాసం, పరస్పర బోధ కథనం మొదలైనవి సర్వదా ఆవశ్యకం. అట్టి అభ్యాసం లేకపోతే దైనందిన సంసార అభ్యాసం చేత ఆత్మజ్ఞాన విద్య మరుగున పడటం జరుగుతున్నది. అందుచేత ఈ మన సంభాషణ గ్రంథస్థమే భావి కాలంలో కూడా శ్రవణానందము, శ్రవణాభ్యాసం కలిగించునుగాక. ఒకడు ఏ వస్తువును అభిలషిస్తాడో ఆ వస్తువు కొరకే అతని ప్రయత్నము, అభ్యర్థన, భావన కొనసాగుతూ ఉండటం సహజం. అయితే శ్రమకు సిద్ధపడి ప్రయత్నమును కొనసాగించకపోయాడా అభిలషిత వస్తువు లభించదు కదా. అట్లాగే ఆత్మజ్ఞానం సముపార్జించుకోవాలనుకునేవాడు అట్టి అధ్యాత్మ శాస్త్ర గ్రంథములను నిరంతరం పరిశీలిస్తూనే ఉండాలి. కానీ ఈ విషయాలు తెలిసాయి కదా, ఇంకెందుకు చదవటం, పరిశీలించటం, మననం చేయటం, యోచించటం, ఇటువంటి అభిప్రాయములతో పరిశీలన, అవగాహన అనే ప్రయత్నములను విడిచి ఉండటం ఉచితం కాదు. మనస్సును ఆక్రమించటానికి పూర్వాభ్యాస రూపమైన సంసార భ్రమ సర్వదా వేచి ఉంటుందని గ్రహించి ఆత్మజ్ఞానాభ్యాసమును నిరంతరం కొనసాగించడం ఉచితమని మా అభిప్రాయం. కాబట్టి ఓ జనులారా, క్రమక్రమంగా మీరంతా అనాత్మశాస్త్ర అభ్యాసమును త్యజించుచు ఆత్మతత్వ ప్రతిపాదకాలగు సచ్చాస్త్రములను పఠించి విచారణ కొనసాగిస్తూనే ఉండండి. ఒకవైపుగా బద్ధకము, క్రోధము, ఆవేశము, తప్పులు చూడటం ఇత్యాది దుర్గుణములను త్యజిస్తూ మరొకవైపు సచ్చాస్త్ర పఠనం కొనసాగిస్తూ రాగా అనతి కాలంలో యుద్ధం చేసి జయించి విజయలక్ష్మిని చేపట్టినట్లుగా అజ్ఞానాభిప్రాయములను శమింపజేసి శాంతిని తప్పక సొంతం చేసుకోగలరు. ఈ మనస్సు అనే నది వివేకము, అవివేకము అనే రెండు వైపులా ప్రవహిస్తోంది. ఒకవైపు ప్రవహించటాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించామా, అప్పుడు ఈ మనోనదీ జలం రెండవ వైపుగా వేగంగా తనంతట తానే ప్రవహించగలదు. మానవుడు వివేకం కొరకై శ్రద్ధాసక్తులతో ప్రయత్నిస్తూ ఉంటే అవివేకం తనను తానే తొలగిపోగలదు. అట్టి వివేక సాధనలలో అధ్యాత్మ గ్రంథ పఠనం, పరిశీలన, మనోగతం చేసుకోవటం అనేది ఒకానొక ఉత్తమమైన సాధన. ఈ మహారామాయణం అని పిలువబడబోయే మన సంవాదమును పఠించటం ఒకానొక ఉత్తమ సాధన కాగలదు. కనుక పరమ బోధ కొరకై దీనిని జనులు చక్కగా విచారణ చేయుదురుగాక. దాని విచారణ కలుగజేయగల శ్రేయస్సు అనిర్వచనీయం, అనన్య సామాన్యం. ఇట్టి శాస్త్ర విచారణను మించినదేది భూత భవిష్యత్తులలో ఎక్కడా లేదు.
ఈ శాస్త్రాన్ని విచారణ చేస్తూ రాగా ఇక దాని ప్రభావం చేత సంసార మార్గంలోని శ్రమ అంతా తొలగిపోగలదు. ఈ శాస్త్ర పరిశీలన సమయంలోనే ఆత్మతత్వ బోధ సుబోధకం కాగలదు. అంతేగాని ఇది వరశాపాదులలాగా మరింకెప్పటికో ప్రభావం కలగజేసేది కాదు. ఓ ప్రియజనులారా, ఏ శ్రేయస్సు అయితే తల్లి గాని తండ్రి గాని ఆయా కర్మ వ్యవహారాలు గాని కలిగించగలవో అట్టిది ఈ శాస్త్రం యొక్క విచారణచే ఇప్పటికిప్పుడే కలుగగలదు. ఓ రామచంద్ర, ఈ సంసార బంధము ఉంది అనగా దృశ్యమునకు సంబంధించిన అజ్ఞాన దర్శనం అనేది ఉంది. చూచావు, ఇది విషం వలె, విష జ్వరం వలె అతి భయంకరమైనది. అనేక జన్మల దూరాభ్యాస వశం చేత ఘనీభూతమైనది. అజ్ఞానంచే రూపుదిద్దుకున్న సంసార మహమ్మారి ఆత్మజ్ఞానం పొందనంత వరకు ఎన్నటికీ తొలగగలిగేది కాదు సుమ. ఓ ప్రియజనులారా, అట్టి ఈ సంసారం అంతరంగంనందే అహంకారం అనే ఒకనొక దీర్ఘరోగం రూపంలో తిష్ట వేసుకొని ఉన్నది. అట్టి అహంకార రూప మహామోహం అనే మహమ్మారి ఆత్మజ్ఞానం వినా ఎన్నటికీ నశించేది కాదు. ఆకలిగొని ఉన్న సర్పం వృథాగా గాలిని నాకి తన ఆకలి తీరకపోగా అత్యంత శ్రమను తెచ్చిపెట్టుకుంటుంది. చూచావా, శాస్త్రార్థములను భావన చేయకుండటం చేత, విచారించని కారణం చేత ఈ జీవుడు దుఃఖాలన్నీ మోస్తూ జీవిస్తున్నాడు. ఓ జనులారా, శూన్య విష సమూహములతో కూడిన ఈ దుర్భర సంస్కారమునకు తగులుకొని జీవితంను వృథా చేసుకోనవద్దని నా మనవి. ఎందుకంటే ఈ సంసారంనకు అంతు లేదని గ్రహించండి. ఆహా, ఏమి కష్టం! వృథా సంభాషణలతో ముందు ముందు ఖేదం కలిగించగల వృథా చేష్టలతో రోజులు వ్యర్థంగా గడిచిపోవుచుండగా ఈ జీవులది గమనించటమే లేదే. ఆయుష్ను ఎవరైనా నమ్మి ఉండవచ్చునా? మృత్యు ఎదురుగా కాచుకొని ఉండి ఈ దేహమును ఎప్పుడు చేపట్టుకొని నోట కరుచుకొని పోనున్నదో ఎవరం చెప్పగలం. కాబట్టి ఈ దేహం పడిపోకముందే ఆత్మజ్ఞానప్రదమగు శాస్త్రాలను పరిశీలించి ఆత్మతత్వమును అతి శీఘ్రంగా సముపార్జించుకొని ఉండటం మంచిది కదా. సమయం అతి స్వల్పమనే ప్రతి జీవుడు అనుకొని ఉండటం మంచిది. మృత్యువు సమీపించక ముందే ఆత్మజ్ఞాన శాస్త్రమును హృదయంలో పదిలపరచుకోవటం అత్యవసరం. మృత్యువు ఆసన్నమైనప్పుడు ఇక చేసేదేమున్నది? ఈ కాళ్ళు చేతులు కదిలించలేని స్థితిలో శాస్త్ర పరిశీలన కుదురుతుందా? లేదు, కుదరదు. ఆహా, ఏం ఆశ్చర్యం! ఈ జనులు ఘనీభూతమైన భ్రమతో కూడుకున్న వారే ధన జన అభిమానముల కొరక యుద్ధాదులను, ఈ దేహాన్ని ప్రాణాలను కోల్పోవటానికి కూడా సిద్ధపడుచున్నారే గాని శాస్త్రములు ప్రబోధించే శ్రవణ మనన వివేక వైరాగ్యాదులను అభ్యసించి తత్వబుద్ధిని సంపాదించుకోవటానికి ఉపక్రమించుటయే లేదే. జన్మ జర దుఃఖ వర్జితమగు మోక్షం అనే పరమశాంత స్థానము సంపాదించుకోవటానికి ఏమాత్రం సిద్ధపడటం లేదే. ఇక్కడ వివేకులు అన్ని శక్తియుక్తులను ఉపయోగించి స్వతత్వ జ్ఞానమును అవధరించిన వారే చిదాకాశమున సంస్థితిని సంపాదించుకుని ఉంటున్నారు. ఇక అజ్ఞానుల విషయానికి వస్తే వారు యుద్ధంలో మహావీరులై ఉండి కూడా అనగా లేక ఆయా ప్రాపంచిక విషయములలో ప్రావీణ్యం కలిగి ఉండి కూడా సర్వోత్కృష్టమగు ఆత్మతత్వ శాస్త్రమును ఉపేక్షించి తమ శిరముపై అజ్ఞాన శత్రువు పాదం మోపునట్లుగా చేసుకుంటున్నారే. యుద్ధము కార్యనిర్వహణలందు దక్షులై ఉండి ఈ అజ్ఞాన శత్రువు యొక్క పాదఘట్టములను పొందుతూ బాధలు పొందుచున్నారే గాని అజ్ఞాన శత్రువును జయించటం ఎట్లా అని యోచించరాయే. ఓ సభికులారా, మీరంతా మానమోహములని దుష్ట మార్గంలో పయనిస్తూ అధమము దుఃఖమయము అగు సంసార భూములను బడయకండి. తత్వమును గ్రహించి మోక్షం అనే పవిత్ర స్థానమును చేరటమే జీవితాశయంగా కలిగి ఉండండి. ఆత్మజ్ఞానం అనే మహత్తర ఔషధం సర్వ మానసిక రుగ్మతల నుండి ఆపదల నుండి మిమ్మలను కాపాడగలదు. అందుకని కంఠశోష అనే గొప్ప శ్రమకు ఓర్చి అవతారమూర్తి అగు ఈ రామచంద్రునికి జ్ఞానబోధ అనేది మిషగా పెట్టుకొని మీ కొరకై ఆత్మజ్ఞానమును ఎలుగెత్తి గానం చేస్తున్నాను. అరచుచూ బోధిస్తున్న నన్ను అవలోకించి నా ఈ వచనంలో శ్రద్ధగా ఆదరముతో విని
స్వయముగా ఈ దేహాదులందు ఆత్మబుద్ధిని తొలగించుకోండి. ఎవడైతే మరణం అని అతి సమీపంలో ఉన్న ఆపదకు ఇప్పుడే ఆత్మజ్ఞానం అనే ఔషధం సేవించడం ద్వారా చికిత్స పొందుతాడు. అట్టి మూఢుడు అనివార్యము అకాల నిర్ణయము అనిర్దేశమగు మృత్యువు శరీరమును ఆక్రమిస్తూ ఉండగా ఇక చేయగలిగినదేముంటుంది? అట్టి ఆత్మజ్ఞానం ప్రసాదించగల శాస్త్రములలో ఈ వశిష్ఠ రామాయణం తలమానికం వంటిదని మా మనవి. కొబ్బరి నూనెను కోరేవారు కొబ్బరిని, నువ్వుల నూనెను కోరేవారు నువ్వులను ఆశ్రయించాలి కదా. అట్లాగే మోక్షం కోరేవారు ఈ మహారామాయణ మోక్షశాస్త్రమును పరిశీలించడం సముచితం. ఈ గ్రంథంలో చీకట్లో వెలిగే దీపంలాగా మీ ముందు జ్ఞానజ్యోతిని వెలిగించగలదు, తండ్రి వలె బోధించగలదు, శ్రీ వలె ఆనందింపజేయగలదు. మీలో ప్రతి ఒక్కరి పట్ల నిత్య ప్రాప్తమే అయి ఉన్న ఆత్మ గురించిన జ్ఞానం బోధించటం అనేది దుర్బోధకం అయి ఉన్నది. అయినా కూడా అట్టి ఆత్మజ్ఞానాన్ని సులభంగా తెలుసుకోవటానికి వీలుగా ఆత్యాంతిక విషయాన్ని ఏమీ దాచకుండా సుస్పష్టంగా నిర్దుష్టంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. శాస్త్రంలో ఉద్దేశం లక్ష్యం అయిన ఆత్మజ్ఞానాన్ని సుబోధకంగా విశదీకరిస్తూ వస్తున్నాను. అనాది నుంచి వస్తున్న తత్వవేత్తల ప్రవచనములను, అనుభవాలను, సంప్రదాయములను అనుసరించి అందుకు విరుద్ధమైనదంటూ ఏదీ లేకుండా ఈ శాస్త్ర పాఠ్యాంశాలను తీర్చిదిద్దుతున్నాను. ఆత్మజ్ఞానం బోధించటం అనేది కష్టతరమే అయినప్పటికీ ఈ ఆఖ్యాయికను మనోరంజకంగా ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ శాస్త్రమును చక్కగా విచారణ చేశారా తప్పనిసరిగా మీరు ఆత్మబోధను పొందగలరు. ఇందులో అనుమానం లేదు. ఏ ఆత్మజ్ఞానమైతే శాస్త్ర పాండిత్యం కూడా ప్రసాదించజాలకున్నదో అట్టి ఆత్మవిద్య బంగారు గని నుండి బంగారం లభించినట్లుగా ఈ యోగ వాసిష్ఠ మహాగ్రంథం నందు లభించగలదు. శాస్త్రకర్తలు సంశయం ఉండనప్పుడే ఉత్తమ శాస్త్రం ఆవిర్భవిస్తుంది. యుక్తియుక్తమో స్వానుభవపూర్వకమో అగు ఈ శాస్త్రం పాఠకులకు ఉపాయపూర్వకంగా ఆత్మానుభవం అనే మధుర పరిమళమును ప్రసాదించగలదు. ఈ సభకు వేయించేసి శ్రోతలై పాల్గొనుచున్న ఈ విశ్వామిత్ర, నారదాది అనేక మంది మహనీయుల స్వయమాత్మానుభవం ఈ మన సంవాదంలో ప్రకాశిస్తూ వారి జ్ఞానదీపం ఈ దాన్ని ఎంతగానో ప్రకాశింపజేస్తోంది సుమ. ఎవరైనా అజ్ఞానం చేతనో, మాత్సర్యం చేతనో, మోహం చేతనో ఇందలి శాస్త్రార్థ సారాన్ని తిరస్కరించపోనుకుంటే అట్టివారు విచారణహీనులకు ఆత్మహంతకులని మా అభిప్రాయం. వారితో మైత్రి కలిగి ఉండకపోవటమే మంచిదేమో. వారి శ్రేయోభిలాషులమగు మేము వారిని స్వాంతన ప్రశాంతతలతో కూడిన సునిశ్చిత చిత్తంతో ఇదంతా పరిశీలించి అటు తర్వాత స్వనిర్ణయం చేయవలసినదిగా మేము అభ్యర్థన చేస్తున్నాం. రామచంద్ర, శ్రోతలకు ఈ సభికులు, నీవు భావపాఠకులు ఎటువంటి అధికార విశేషణాలు కలిగి ఉన్నారు, మీ బుద్ధులు ఎంతవరకు శ్రవణ ధారణ అభ్యాసములకు సమర్థమై ఉన్నాయో గ్రహించి నేను ఈ ఆత్మజ్ఞాన శాస్త్రంను ఆయా కథన చర్చలను ఏర్చికూర్చి ఇక్కడ మీ ముందర వివిధ రీతులుగా ప్రతిపాదిస్తున్నాను. నేను ఆత్మశాస్త్రమును ప్రబోధించటానికై నా తండ్రి గారైన బ్రహ్మదేవునిచే నియమించబడిన వాడను. జనుల భాగ్యోదయం చేతనే ఆ సర్వాంతర్యామిచే ప్రేరితుడని ఈ ఆత్మజ్ఞాన శాస్త్రమును ఈ అయోధ్య సభ మధ్యంలో బోధించడానికి ప్రవృత్తుడనవటం జరుగుతోంది. ఇక్కడి సభికుల భవిష్యత్ పాఠకులపై గల అవాధ్యమైన ప్రేమయే నా ఈ ఆత్మజ్ఞాన శాస్త్ర విశేషాలు పలకటానికి నా పట్ల ప్రేరేపణ అయి ఉన్నది. మోక్షశాస్త్రం గ్రహించాలి, జీవిత పరమావధిని తెలుసుకోవాలి అని ఎవరెవరు ఆశ్రయిస్తారో వారి పట్ల కరుణ, దయాళుత్వం, ప్రేమ అనేది మా స్వభావం అయి ఉన్నది. లేక మరొక విధంగా మీ యొక్క శుద్ధము సూక్ష్మమగు ఆత్మయే మీ పుణ్యవశం చేత ఈ ప్రకారంగా ఈ మీ శ్రీ వశిష్ఠ రూపం దాల్చి మీతో మిత్రత్వం వహించి ఈ బోధకు కారణమవుచున్నదని కూడా గ్రహించి ఉండండి. అంతేగాని వాస్తవానికి నేను ఒక మనిషినో, దేవతనో, గంధర్వుడనో, రాక్షసుడనో, మరొక వ్యక్తియో కాదు. ఓ సర్వజనులారా, నేను ఆత్మస్వరూపుడను. నా వలనే మీరందరూ కూడా ఆత్మీయ స్వరూపంగా కలిగి ఉన్నవారు. మీ యొక్క నిర్మలమగు ఆత్మీయ రూపంగా గల నేను మీ యొక్క పుణ్య విశేషం చేత ఈ అవతార మూర్తి రామచంద్రునితో సంవాద రూపంగా ఈ ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని విడమర్చి విశదీకరించడం జరుగుతోంది. ఓ ప్రియమమాత్మ స్వరూపులారా, మీ యొక్క ఆత్మ కంటే కించిత్ కూడా నేను వేరైన వాడిని కాదు. మీ ఆత్మయే నేను, నా ఆత్మయే మీరంతా. కాబట్టి అంధకారమయములగు ఆది వ్యాధులు మరణ దినములు సమీపించక పూర్వమే నన్ను ఆప్తునిగా ఎరిగిన వారే నా ఈ వాక్యమును వినండి. సర్వ పదార్థముల పట్ల, దృశ్య వ్యవహారముల పట్ల వైరాగ్యం సంపాదిస్తూ ఆత్మజ్ఞానమునకు అర్హులై అట్టి జ్ఞానం సముపార్జించండి. జై శ్రీరామ్. ఈ విధంగా అభ్యాసం యొక్క ఆవశ్యకతను వివరించడం చూసాము. అలాగే
ఈ యొక్క వశిష్ఠ రామాయణము అనేది ఎంతటి ప్రాముఖ్యమైనది, అది ఏ ఏ విధంగా ఆలోచించి వశిష్ఠుల వారు దాన్ని అవతారమూర్తి అయినటువంటి రామచంద్రుని నిమిత్తం మాత్రంగా చేసుకొని ఆ యొక్క సభలోని వారికి, అలాగే తర్వాత మనలాంటి వాళ్ళకి, భావి తరాల వారికి ఆత్మ జ్ఞానాన్ని అందించాలని సులభమైన పద్ధతిలో అని ఏ విధంగా అక్కడ ప్రసంగించాను అనే విషయాన్ని మనకు తెలియజేయడం అనేది మనం చూసాము. ఇక తర్వాతి అంశం 4వది, నరక వ్యాధికి చికిత్స. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ సంసార జీవుని వస్తు దృష్టి అనే ఒకానొక మానసిక వ్యాధి అనేక జన్మలుగా పట్టి పీడిస్తోంది. ఎవడైతే జగత్తు పట్ల భౌతిక దృష్టి అనే మానసిక రుగ్మతారూపమైన నరక వ్యాధికి తగిన చికిత్సను ఇప్పుడు ఆశ్రయించడో, అట్టివాడు జ్ఞానమనే పాఠ్యాంశ ఔషధం లభించని స్థానాలకు పోయి నరకరోగ బాధితుడై ఇక ఏం చేద్దామనుకుంటున్నాడు? శ్రీరాముడు: మహాత్మ, అట్టి భౌతిక దృష్టి అనే నరక మార్గ రుగ్మత జీవునకు తొలగేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: భౌతికమైన మనోదృష్టికి పదార్థముల పట్ల గల వాసనలే మూలం. ఎంతవరకైతే సర్వ పదార్థముల పట్ల వైరాగ్యం పొందబడదో అంతవరకు ఆయా పదార్థములకు సంబంధించిన వాసన అంతరంగంలో సన్నగిల్లదు. ఓ రామచంద్ర, ఆయా వస్తు సంబంధమైన వాసనలను సన్నగిల్ల చేయటం తప్పించి ఆత్మోద్ధరణకు వేరే ఉపాయం ఏదీ లేదు. ఆసక్తియే అనర్థం. పదార్థములు సత్యమే అయితే వాటి పట్ల ఆసక్తి, వాసనలు యుక్తమే. కానీ అవి కుందేటి కొమ్మల వలె భ్రమచే దర్శించబడుచున్నాయి. ఇక వాటి పట్ల ఆసక్తి ఎందుకు? ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా పరమాణువుల సమాగమమే కాబట్టి వాటి అందు నిత్యమైన సత్యమంటూ ఏదీ లేదు. అయితే విచారణ చేయని కారణంగా మాత్రమే అవి రమణీయంగా అనిపిస్తున్నాయి. విచారించి చూస్తే అవి అన్ని కాలక్రమేణా మరొక రీతిగా ఉండబోచున్నాయి. కాబట్టి వర్తమానంలో కనిపించే రామణీయ కథ మనోభ్రమ మాత్రమే. అందుచేత ఇక్కడి సర్వ విశేషముల పట్ల ఇతఃపూర్వం వీటి రూపం ఏమిటి, ఇక ముందు ఏమి కానున్నాయి అని పూర్వాపరములను విచారణ సల్పి వీటిలోని అనిత్యత్వం గమనించి ఉండటం మంచిది. విచారణ చేస్తే అప్పుడు రమణీయంగా భాషించేవన్నీ నీళ్లలో ప్రతిబింబించే చందమామలాగా అసద్రూపములుగా తెలియవస్తాయి. ప్రామాణిక విచారణ చేయబడినప్పుడు ఏదైతే స్వతహాగా లేనిది అని తెలియవచ్చుచున్నదో అట్టి భ్రమాత్మక వస్తుజాలం ఏ స్వరూపం కలిగి ఉన్నాయి, అవి ఏకవస్తు రూపంలా, అనేక వస్తు రూపంలా? ఇటువంటి ప్రశ్నలు తమంతట తామే తోకముడుస్తాయి. సృష్టాదిలో జగత్తు అనబడేది ఉదయించడానికి కారణమే ఉండజాలకున్నది. ఏదైతే జగత్తుగా భాషించుచున్నదో అది నిర్విషయమగు బ్రహ్మమే అయి ఉన్నది. ఈ కనబడే జగత్తు అనబడేది మనస్సుతో కూడిన ఇంద్రియములకు విషయము. ఇక బ్రహ్మము సర్వేంద్రియములకు, మనస్సుకు అతీతమైనది, ఆధారమైనది. తెలియబడే విషయాలన్నింటికీ కారణం మనస్సుతో కూడిన పంచేంద్రియములు కాజాలవు. ఎందుకంటే అవి స్వతహాగా చేతనములు కావు కదా. ఆత్మ నిర్వికారము కాబట్టి ఈ విషయాదులకు కారణం కాదు. ఈ విధంగా ఈ జగత్తు అకారణము. ఇంద్రియములకు అతీతమైన చిన్మాత్రమగు బ్రహ్మమున ఇంద్రియములు గాని ఇంద్రియ విషయములు గాని ఉండజాలవు. చూచావా రామచంద్ర, నామరూప సహితమగు ఈ అనుభవమగుచున్న జగత్తుకు కారణం నామరూపరహితమగు బ్రహ్మము కాజాలదు. ఎందుకంటే వస్తువునందు అవస్తుత్వం ఉండనట్లే బ్రహ్మమునందు పదార్థములకు చోటు లేదు. సాకారమగు ఒక మర్రి విత్తనం నుండి సాకారమగు మర్రి వృక్షం బయలువెడలవచ్చు. నిరాకారమగు బ్రహ్మం నుండి సాకారమగు వస్తుజాలం ఎట్లా ఉద్భవిస్తుంది చెప్పు? సర్వోత్కృష్ట పదమగు బ్రహ్మమునందు కార్యకారణ భావాదులేమీ ఉండజాలవు. కాదు, ఉన్నాయి అని అనిపించటం అనేది అభ్యాసవశం చేత బ్రహ్మం పట్ల ఏర్పడి ఉన్న దోషదృష్టియేనని సిద్ధాంతీకరించబడుతోంది. అట్టిది కుందేటి కొమ్ములున్నాయి, బంగారంలో ఆభరణత్వం ఉన్నది, స్వప్న భవనానికి పునాదులు ఉన్నాయి వంటి వాక్యముల వలె వాచాలత్వం వంటిది. మూర్ఖబుద్ధికి వారు, వీరు, నావారు, నీవారు, నాది, నీది సంబంధాలు, బాంధవ్యాలు ఉన్నాయి అనిపించవచ్చుగాక. అయితే అవి ఎందుచేత లేవో సుస్పష్టమయ్యే ఉంటుంది. నిరాకార బ్రహ్మము సాకార జగత్తుకు కారణం కాజాలదు. బ్రహ్మము తప్పితే జగత్తుకు మరింకే కారణం ఉండజాలదు. దృష్టాంతంగా మట్టిలో తయారు చేయబడిన సైనికుని బొమ్మలో మట్టి సైనికుని ఆకారంలా అవటం లేదు. మట్టి సర్వదా మట్టిగానే ఉన్నది. సైనికునిగా కనిపించేదంతా మట్టే. మట్టిని సైనికునిగా చూచుచున్నది మనో అభ్యాసమే. ఈ విధంగా సహకారి కారణం లేకుండా కారణం నుండి కార్యం ఎన్నటికీ కలుగజాలదు. బ్రహ్మం నుండి జగత్తు ఆవిర్భవించటానికి సహకారి కారణం లేదు. కనుక బ్రహ్మం బ్రహ్మంగానే ఉండి విజ్ఞత కొరవడిన ద్రష్టలకు బ్రహ్మంగా కాకుండా జగత్తు అనబడు అనేక వస్తు, వ్యక్తి, సంఘటన విశేషములతో కూడి ఉన్నట్లు కనిపించటం మాత్రం జరుగుతుంది. సూర్యరశ్మిరందు ఛాయ ఉండగలదా? అట్లాగే నిరాకార బ్రహ్మమునందు సాకార జగత్తు ఉండజాలదు.
అందుచేత జగత్తుగా కనిపించే దానిని బ్రహ్మంగా అభ్యసించటమే సముచితం. అదియే బ్రహ్మీ దృష్టి, అదియే ఆత్మజ్ఞానం. శ్రీరాముడు: స్వామి, జగత్తుకు కారణమే లేదు అని అనే బదులు పరమాణువుల సమూహమే ఈ జగత్ పదార్థములన్నీ, కాబట్టి జగత్తుకు పరమాణువులు కారణం అని అనుకోవచ్చును కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, పదార్థములన్నీ పరమాణువుల వివిధ సమూహములే అయినప్పటికీ ప్రియము అప్రియము, మనది వారిది, కోరదగినది తొలగతగినది అనే హావభావాల కల్పనను సమకూర్చుకొని కదా జనులు ఈ జగత్తును దర్శిస్తున్నారు. హావభావాలు లేకుండా జగత్తు అనబడేది ఎవరూ పొందటం లేదు. అట్టి హావభావాలకు పరమాణువులు కారణమా? కాదు కదా. కాబట్టి పరమాణువుల సమూహమే మాచే అనుభవించబడే జగత్తు అని ఎవరైనా అనుకుంటే పదార్థంలో గల రుచి, నాలుక యందు గల ఆ రుచిని ప్రియ అప్రియములుగా నిర్ణయించి ఆస్వాదించేది నాలుక అనున్నది సోదాహరణంగా తీసుకుంటే నాలుక పరమాణువుల ప్రియాప్రియములకు సంబంధించిన సానుకూల్య ప్రతికూల్యాలు ఎట్లా ఉనగొడుతాయి? ఈ శరీరంలో ఉత్పత్తి, ఉనికి, ప్రవృద్ధి, శీతలం, వినాశనాది ధర్మాలకు కారణం కేవలం పరమాణువులే ఎట్లా కాగలుగుతాయి? కాబట్టి పరమాణువులే ఈ జగత్తుకు కారణం అనే మాట కుందేటి కొమ్ములు ఎక్కుపెట్టిన విల్లువలే ఉంటాయి అనే వాక్యంలాగా అజ్ఞానంచే చెప్పబడేదే అవుతోంది. పరమాణువులే గనక తమకు ఇష్టం వచ్చినట్లుగా ఈ జగత్తు నిర్మిస్తున్నాయని, అవి తమ ఇష్టం వచ్చినట్లు ఆకాశంలో నశిస్తున్నాయని అనదలుచుకుంటే అప్పుడు నీవు, నేను, వస్తు ధర్మాలు మొదలైన వాటిని నిర్వచించడం ఎట్లా? ఒకవేళ ఈ జగత్తు యొక్క అవయవములైన పరమాణువులు ఆకాశంలో పడుతూ లేస్తూ సంచరిస్తున్నాయని అనదలిస్తే ప్రతిరోజు ఉదయం లేచి చూచేటప్పుడు ఇల్లు ఇల్లుగాను, దేశం దేశంగాను, పర్వత శిఖరం పర్వత శిఖరంగాను, దేహం దేహంగాను మాత్రమే ఎట్లా ఉంటున్నాయి? పైగా పరమాణువుల అవయవాలు ఎవరికీ కనబడటం లేదు. కిటికీ గుండా ప్రసరించే సూర్యకిరణాలలో త్రసరేణువులు వాటి యొక్క సమావేశ రూపమైన అవయవాలకు పోలిక ఎక్కడ? అవయవ రూపమగు ఈ రూపంలో సూక్ష్మరూపము నిరవయవమగు పరమాణు తత్వమే అని అనుమానించబడుతోంది. నిరవయవమగు దాని ఇష్టంచే అవయవ రూపమగు వస్తుజాలం నిర్మించబడుతోంది అని అనటానికి కారణం గాని, వ్యవహార క్రమము గాని ఎవరికీ కనిపించటం లేదు కదా. అది ఆకాశ పుష్పం అనే శబ్దం వంటిది. శూన్యాకాశంలో పుష్పం ఎక్కడిది? అతీంద్రియాలకు పరమాణు సంయోగంచే జగద్రచన కావించబడటం అనేది ఎవరి కర్మ? అట్టి కర్తృత్వం సంసారిదా అసంసారిదా? సంసారియగు ఏ జీవుడో అది చేస్తున్నాడనటానికి అట్టి సామర్థ్యం ఏ ఒక్క జీవునికో లేదనటం సుస్పష్టమే కదా. పోని అసంసారాది అని అందామా? అసంసారిది అని అనుకుందామా? అప్పుడు అసంసారియగు పరమాత్మ జడ పదార్థములను నిర్మించే మరొక జడ పదార్థం వంటివాడే అవుతున్నాడు. ఈ సంసారి అసంసారులలో అసంసారియగు పరమాత్మ నిత్యముక్తుడు కదా. అట్టి నిత్యముక్తునికి ఈ జగన్ నిర్మాణం చేయటం వలన ప్రయోజనం ఏముంటుంది? నిష్ప్రయోజనశీలుడగు పరమాత్మకు జగత్తును నిర్మించడంలో ప్రయోజనం లేదు కనుక ఇట్టి కర్తృత్వం ఆయనకు ఆపాదించలేం. ఇక జడములగు పరమాణువులే స్వయంగా ఈ అనేక వస్తు ధర్మాలతో కూడిన జగత్తును నిర్మిస్తున్నాయా? అది యుక్తియుక్తమెట్లా? మనస్సుచే ఊహించటం కూడా కుదరనట్టి అచింత్యమైన అత్యద్భుతమైన రచనలతో కూడిన జగత్తు ఎవడో అబుద్ధిపూర్వకంగా రచించాడనటానికి వీలు లేదు. ఇక బుద్ధిపూర్వకంగానే ఎవడో రచించాడందామా? అంతటి బుద్ధి గలవాడు వ్యర్థంగా ఏ ప్రయోజనం ఉద్దేశించకుండా ఈ చిత్ర విచిత్ర జగత్తు రచించాడంటే ఏ పిచ్చివాడు ఇంత చిత్ర విచిత్ర జగత్తును నిష్కారణంగా రచిస్తాడు? రాముడు: స్వామి, జగత్తు తనంతట తానే ప్రకృతి సిద్ధంగా జనించినదని, దీనికి ఎవరు కర్త కాదని కొందరు మీమాంసకులు అనగా నాస్తిక మతస్థులు అభిప్రాయపడుచున్నారు. శ్రీ వశిష్ఠ మహర్షి: జడమగు వాయువునకు తనకు తానే బుద్ధిపూర్వకంగా చేష్ట సంభవించదు కదా. వాయువుల చేష్ట లేకపోతే వాయు పరమాణువుల సంచయం జరగదు. కాబట్టి పరమాణువులను దగ్గరగా ఉంచి తద్వారా జగత్తును ప్రదర్శించటానికి కారణభూతమయ్యేది పరమాణువులు కాదు. ఈ విధంగా జడములగు వాయు పరమాణువులు మొదలైనవి జగత్తుకు కారణం కాదు. నిర్వికల్పుడు, అప్రమేయుడు, నిత్యముక్తుడు, ప్రాప్త ఉద్దేశములకు అతీతుడు అగు పరమాత్మ జగత్తుకు కారణం కాదు. ఇక ప్రళయకాలంలో జీవ సమూహమంతా దేహరహితమైపోతుంది. కాబట్టి సృష్టాది యందు జగత్తుకు కర్తయే లేడని తెలియవస్తోంది. ఈ విధంగా ఈ జగత్తుకు కర్తయే లేడు కాబట్టి ఈ జగత్తు సృష్టించబడినదే అవుతున్నది. అనగా జగత్తు అనబడేది ఏ ఒక్క సమయమునందును సృష్టించబడలేదని గ్రహించబడుగాక. శ్రీరాముడు: హే మహర్షి, ఈ జగత్తుకు కర్తయే లేడు కనుక జగత్తు అనున్నది ఉత్పన్నమే అయి ఉండలేదు అనేది మనం గ్రహించవలసి ఉన్నప్పుడు
ఇక సప్తర్షి మండలంలో సప్తర్షులలో ఒకరుగా విరాజిల్లే మీరెవరు? అయోధ్యానగర చక్రవర్తి కుమారుడనగు నేనెవడను? ఈ నా సోదరులెవరు? మనమంతా ఎవరమై ఉన్నాము? మనమంతా ఈ జగత్తులో ఉన్నామా లేమా? లేని జగత్తులో ఉన్న మనమంతా ఎవరం? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి నరక వ్యాధికి చికిత్స అనే అంశాన్ని గురించి తెలియజేశారు. ఇక తర్వాతి అంశము 5వది, మనమంతా చిదాకాశ స్వరూపులం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీవు, నేను తదితరులు మనమంతా కూడా చిదాకాశ స్వరూపులమే. ఎరుకయే మన రూపం. ఇక చిదాకాశ రూపులమగు మనం ఈ పాంచభౌతిక జగత్తులో ఉండటం అంటావా? నీ స్వప్నంలో కనిపించే మనుష్యులు, ఇల్లు, కొండలు ఆ స్వప్నచిత్ యొక్క రూపాలే అయినట్లు మనమందరము చిదాకాశం యొక్క స్వరూపులమే అయి ఉన్నాము. కనుక ఓ రాఘవ, ఈ ప్రపంచమేది ఉత్పన్నమవటం లేదు, విద్యమానమై ఉండుటయు లేదు. మరి నిర్మల చిదాకాశమే ఈ సమస్త రూపంగా తన యందు తానే స్ఫురించుచున్నది. దృష్టాంతం: స్వప్నద్రష్ట యొక్క చిత్రూపమే స్వప్న విశేషములుగా స్వప్నద్రష్టకు అగుపించున్నట్లు, వాయువులో స్పందం అభిన్నంగా ఉన్నట్లు, జలంలో ద్రవత్వం అభిన్నంగా ఉన్నట్లు, ఆకాశంలో శూన్యత్వం అభిన్నంగా ఉన్నట్లు, చిదాకాశమున జగదాకాశం నీ యందు నీకు దర్శనమయ్యే జగదృశ్యం ఉభయము చిదాకాశమునకు అభిన్న రూపంగా మహావిశ్రాంతితో ఉన్నది. శ్రీరాముడు: మహాత్మ, మనమంతా చిదాకాశ రూపులమే అనున్నది ఆత్యాంతిక పరమసత్యంగాను యుక్తియుక్తంగాను ఉన్నది. అయితే మనందరి వాస్తవ స్వరూపమైన చిదాకాశం యొక్క స్వరూపం ఎట్టిది? శ్రీ వశిష్ఠ మహర్షి: చిదాకాశం అనుభవం అనే దానికి మున్ముందే దానికి ఉత్పత్తి స్థానమై ఉన్నది. ఈ జీవుల జాగ్రత్త స్వప్న సుషుప్తుల అనుభవం అంతా జలంలోని తరంగంలాగా దాని యొక్క చమత్కార రూపమే. ఆకారం లేని జలానికి తరంగం అగుపిస్తున్నట్లు అనుభవానికి ఆవల నిరవయవి నిరనుభవశీలియగు చిదాకాశమే అనుభవ రూపానికి అకారణంగా కారణమగుచున్నది. ఇక దాని స్వరూపం అంటావా? ఓ రామచంద్ర, ఒక ప్రదేశంలో నిలబడి ఉండగా దూరంగా ఉన్న మరొక ప్రదేశం వైపుగా మన దృష్టి క్షణకాలంలో వెళ్ళుచున్నదనుకో, ఆ రెండు ప్రదేశాల మధ్య ఉన్నట్టు నిర్విషయ సంవిత్ జ్ఞాన స్వరూపం ఏది కలదు, అదే చిదాకాశం యొక్క స్వరూపమని గ్రహించు. అట్టి నిర్విషయ సంవిత్ జ్ఞాన రూపమగు చిదాకాశమే సమస్త పదార్థముల యొక్క పరమార్థ స్వరూపమై ఉన్నదని గ్రహించు. కాబట్టి జగత్తు యొక్క పరమార్థ రూపం చిదాకాశమే. ఈ జగత్తు చిదాకాశ రూపమే గాని శూన్యాకాశ రూపం కాదు. ఈ చిదాకాశం యొక్క తనకంటే ఏమాత్రం భిన్నం కానట్టి కించిత్ భావనా స్రవంతి యొక్క శీఘ్ర పరివర్తన రూపమే ఈ జగత్తు యొక్క రూపం. అనగా చిదాకాశ రూపుడగు నీ యొక్క అభిన్న భావన సంబంధిత వివర్త రూపమే నీకు అనుభవమయ్యే ఈ జగత్తు సుమ. ఏ జీవుడు ఏ జగత్తులను అనుభవిస్తున్నాడో అదంతా కూడా అతని చిదాకాశ రూపపు అభిన్న భావన స్రవంతి యొక్క వివర్తమే. ఈ భౌతిక జగత్తు ప్రాప్తి రూపంగా వివర్తం పొందుతోంది. అట్టి వివర్తం అనేది కూడా త్రాడును చూచి పాము అనుకుని భ్రాంతి పొందడం వంటిది. వాస్తవానికి చిదాకాశం యథాతథమే గాని జీవుడుగా వివర్తం పొందుటయే లేదు. ఈ విధంగా వాయువు దాని స్పందముల వలె జగత్తుకు చిదాకాశమునకు భేదం అనేది ఎన్నడూ లేదు. అట్టి చిదాకాశము రెండు విషయముల మధ్య గల దృష్టి యొక్క నిజస్వరూపమై ఉన్నది. నిర్విషయమగు ఆ చిత్ స్వరూపమే సర్వభూతముల యొక్క స్వభావ స్వరూపం అని గ్రహించి జ్ఞానులు సర్వత్రా ఆ నిర్విషయ జ్ఞాన స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటారు. హరిహరుడు వంటి మహనీయులకు కూడా అట్టి నిర్విషయ చిదాకాశమే నిత్య ధ్యాన రూపమై ఉండగా దాని నుంచి వారు చలించటం లేదు. ఈ కనబడే ప్రపంచమంతా కూడా చైతన్యం యొక్క అభాస రూపాకాశమే అయి ఉన్నది. ఈ ప్రపంచం ప్రకాశించటం అనేది చిత్ యొక్క ప్రభావం మాత్రమే. కాబట్టి ఈ జగత్తు చిత్ స్వభావంచే వాస్తవానికి ఆకారరహితము, అవయవము అని కూడా చెప్పవచ్చు. పరమార్థంగా చూస్తే ఈ జగత్తు అనేది ఎన్నడూ ఉద్భవించనూ లేదు, ఇప్పటికీ లేదు, ఇక ముందు ఉద్భవించబోదు. ఆకాశం కంటే శూన్యత్వం వేరు కానట్లు ఈ జగత్తు చిదాకాశం కంటే వేరైనది కాదు. ఏ ప్రపంచమైతే అజ్ఞాన దృష్టికి అత్యంత ఘనీభూతమై అనుభవ సిద్ధమై ఉంటుందో అట్టి దృశ్య ప్రపంచం ఇతఃపూర్వం ఉండి ఉండలేదు, ఇప్పుడు ఉండుటయు లేదు, ఇక ముందు ఉండనూ బోదు. శాంతరూపమైనట్టి చిదాకాశమే తనయందు ఇట్లు జగత్తు రూపంగా ప్రసిద్ధమై బుద్ధికి మాత్రమే భాసిస్తోంది. స్వప్నంలో చిన్మాత్రమే, జగత్తులో చిన్మాత్రమే స్వయంగా జగత్ చైతన్యంగా స్ఫురిస్తోంది. ఎందుకంటావా? సృష్టి ఆదిలో సృష్టియే లేదు కదా. అనగా పంచభూతాలు లేనప్పుడు
సమస్త పదార్థముల యొక్క ఆయా భావనలే లేవు కదా. పదార్థ భావనే లేనప్పుడు ఇక ఈ దేహం ఎక్కడున్నది? లేదు కదా. శ్రీరాముడు: ఈ దేహాల సమరంభమంతా ఎక్కడి నుండి వచ్చి ఆత్మ సమక్షంలో ప్రదర్శితమవుతున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ శరీరములుగా భాషించేదంతా చిదాకాశం యొక్క జగత్ స్వప్న భ్రమ చమత్కారమే. స్వస్వరూప చైతన్యం యొక్క స్వయం కల్పన చమత్కారమే. మహాచైతన్యం యొక్క మొట్టమొదటి స్వప్నము సృష్టికర్త అని చెప్పబడే బ్రహ్మదేవుని శరీరం. ఇక మనమంటావా ఆ బ్రహ్మదేవుని మనో శరీరం నుండి ఆవిర్భవించిన వారం, అనగా ఆయన ప్రథమ స్వప్నంలోని అంతర్గత స్వప్నాంతరములే మన ఈ శరీరాలు. శ్రీరాముడు: స్వామి, మీరు అంటున్నట్లు మనమంతా బ్రహ్మం యొక్క స్వప్నాంతర్గత పాత్రధారులం అయినప్పుడు బ్రహ్మంతో మనకున్న సంబంధ అనుబంధాలు ప్రతిదినం అనుభూతం కావాలి కదా. మరి అట్లా మనకు అనిపించటం లేదు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: కంఠంపై లేచిన కురుపు కంఠంతో బాటుగా కనిపిస్తున్నప్పటికీ కంఠంతో సాక్షాత్ సంబంధం లేదు కదా. అనగా కురుపు కంఠం యొక్క విభాగం కాదు కదా, లేక కురుపు కంఠం వంటిది కాదు కదా. అట్లాగే మనమంతా బ్రహ్మం యొక్క స్వప్నాంతర్గత రూపమైనప్పటికీ బ్రహ్మంతో అనుభూతపూర్వక సంబంధం లేకుండా ఉండటం జరుగుతుంది. భ్రాంతి యొక్క దార్ఢ్యం చేత ఈ మన మనస్సు ప్రయత్నించినప్పటికీ ఆత్మయందు ప్రవేశించలేకపోతుంది. స్వప్నంలోని వస్తువులు జీవులు స్వప్న దృష్టి యొక్క కల్పనే అయినప్పటికీ స్వప్నద్రష్ట స్వరూపంతో ఏకత్వం పొందకే ఉంటుంది కదా. స్వప్నం కంటున్నవాడు ఈ స్వప్నానికి వేరైన స్వప్నద్రష్ట స్వరూపుడని గుర్తుంచుకుంటున్నాడా? లేదు. స్వప్నంలో తాను ఒకరైనట్లు తదితర స్వప్నాంతర్గత జనులు వేరైనట్లు ఆస్వాదిస్తున్నాడా? అయితే స్వప్నాంతర్గత విషయాలు వాస్తవమా? కాదు. కానీ భ్రమచే స్వప్నద్రష్ట కంటే స్వప్నంలో వివిధ రూపములుగా కనిపించుచున్నట్లు బ్రహ్మమే హిరణ్య గర్భుడు, వెష్టి జీవుడు మొదలైన రూపాలుగా అసత్య కల్పిత మాత్ర రూపంను అగుపిస్తుంది. బ్రహ్మము హిరణ్య గర్భుని రూపం ఆశ్రయించిన మరుక్షణం బ్రహ్మమే మిథ్యారూపమగు ఈ జగత్తుగా కనిపిస్తున్నదై ఉంటుంది. స్వప్నంలో ఏ విధంగా అనేక మంది జనం కనిపించి మరల ఇంతలోనే మటుమాయమగుచున్నారు. బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గడ్డి పరక వరకు ఈ జగద్దృశ్యములు మిథ్యగా ఉత్పన్నమై మిథ్యగానే నశిస్తున్నాయి. అట్టి వినాశనం కూడా మిథ్యేనని గ్రహించు. స్వప్నంలో చిదాకాశమే స్వప్న జగత్ రూపంగా ధరించి అగుపిస్తోంది. అట్లాగే చిదాకాశమే జన్మాది వ్యవహార రహితమై ఉండి కూడా జగద్రూపంగా అనిపిస్తోంది. స్వప్నద్రష్ట నిద్రలేవగానే స్వప్నం నశిస్తోంది. జగత్తుగా అనుభవించేదంతా జ్ఞానప్రాప్తిచే రహితత్వం సంతరించుకుంటోంది. ఈ జగత్తు అనుభూతం అవ్వచ్చుగాక, సత్యం వలె అనిపించవచ్చుగాక, వాస్తవానికి ఇది మిథ్యయే. చైతన్యం తాను నిరాకారమై ఉండి స్వప్నంలో సాకారమగు స్వప్న జగత్తుగా స్థితి నొంది ఉన్నది. ఒక అణువు మేరు పర్వతం కంటే ఎట్లా అతి సూక్ష్మమో అది ఈ భౌతిక ఆకాశం కంటే చిదాకాశం అంతకంటే వేలాది రేట్లు సూక్ష్మం. అయితే చిదాకాశం ఈ భౌతిక ఆకాశం వంటిదే కాదు, అది జగత్తు వంటి స్థూలాకారము కాదు అని చెప్పటానికి మాత్రం ఇక్కడ ఆకాశాన్ని ఉపమానంగా తీసుకున్నాం. శ్రీరాముడు: ఈ జగత్తు ఎప్పుడు ఎందుకు చిదాకాశంలో ఉత్పన్నమవుతుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: సృష్టాది యందు జగత్తు లేదు, చిదాకాశమే ఉన్నది. ఇక ఇప్పుడు కూడా చిదాకాశంలో జగత్తుగా జనించటానికి కారణం లేదు. కారణం లేదు కాబట్టి జగత్తు లేదు. స్వప్నంలో కనబడిన నగరానికి ఉత్పత్తి ఏముంటుంది? వినాశనం ఏమున్నది? స్వప్నంలో కనబడే స్వప్న నగరం వంటిది ఈ జాగ్రత్త నగరం కూడా. మాకు ఈ జాగ్రత్తకు స్వప్నమునకు దృశ్యమానమై కనిపిస్తున్న ఈ అయోధ్య నగరానికి తేడా ఏమీ కనిపించడం లేదు. మరొక విషయం, వాయువు అద్దాని స్పందనము, అగ్ని అద్దాని ఉష్ణము, ఆకాశము అద్దాని శూన్యత్వము, చైత్యము అద్దాని జాగ్రత్త స్వప్న నగరము, ఇవన్నీ ఒకటే. చిదాకాశము ఒక్కటే. ఎందుచేతనంటే చిదాకాశమే ఇట్లు జగత్తుగా కనిపిస్తుంది. చిన్మాత్ర సూర్యుని ప్రకాశ విశేషమే ఈ జగత్తు. బంగారపు ఆభరణం అను దానిలో ఏది ఆభరణము, ఏది బంగారము, ఏది ఆభరణమో అది బంగారము, ఏది బంగారమో అదే ఆభరణం కూడా కదా. వాయు స్పందము అను దానిలో ఏది స్పందమో అదే వాయువు, ఏది వాయువు అదే స్పందం కదా. అట్లాగే చిదాకాశ జగత్తు అను దానిలో ఏది జగత్తు అది చిదాకాశమే, ఏది చిదాకాశమో అదే జగత్తు కూడా. అనగా చిదాకాశమే ఇట్లు జగత్తు అని ఆకృతిగా కనిపిస్తోంది. ఇదంతా కూడా ఉదయ అస్తమయములు లేనట్టిది అఖండ ప్రకాశ రూపము, నిర్మలము, శిలవలె మౌన స్వరూపము, నిర్వికారము, శాంతమగు బ్రహ్మమే గాని మరింకొకటి ఏది కాదు. అంతయు బ్రహ్మమే అయి ఉండగా ఇక పదార్థములెచ్చట, భావ అభావములకు సంబంధించిన బుద్ధి ఎచ్చట, ఏకత్వం ఎచ్చట, మనమెచ్చట,
మన యొక్క పదార్థ భావన ఇచ్చటం. ఓ రామచంద్ర, నీవు నిర్వికారమగు ఆత్మజ్ఞానంచే అంతయు ఆత్మయే అను ఏకత్వం వహించి ఉండు. నిత్యోదిత రూపుడవై ఉండేదవుగాక. ఈ భౌతిక దేహంతో వ్యవహరిస్తూ కూడా తత్సంబంధమైన వ్యవహారములతో తాదాత్మ్యం చెందవలసిన పనేమున్నది? సర్వదా అంతఃకరణమున పరమ ప్రశాంతశీలుడవై నిర్వాణ రూపుడవై నిరతిశయానంద రూపముతో ఈ జగత్తునందు సంచరించుచు ఏ ఏ పదార్థముల వలన విక్షేపములు కలుగుచున్నట్లు అనిపిస్తుందో అట్టి వాటి గురించి అవి వాస్తవానికి లేవు అని గ్రహించి ఉండు. జై శ్రీరామ్. ఈ విధంగా మనమంతా చిదాకాశ స్వరూపులమే అనే అంశాన్ని వివరించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాం వరదరం